అందరికీ హాయ్ అండి. పాత సబ్స్క్రైబర్స్కి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము, ఘన స్వాగతము. ఇప్పుడు మనము చూస్తున్న వీడియో పెద్ద వాల్టేర్లో ఉన్న శ్రీ కరకచెట్టు అమ్మవారి వార్షిక జాతర పూర్తి వీడియో చూడండి. పెద్ద వాల్టేర్ ప్రాంతంలో పోలమాంబ దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని కరకచెట్టు పోలమాంబ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన పోలమాంబ అమ్మవారి విగ్రహము సుమారు 2019 సంవత్సరం నాటికి 900 సంవత్సరాల క్రితము చేపల వేటకు వెళ్లిన జాలారులు విశాఖ సముద్ర తీరంలో లభించినట్లు తెలుస్తుంది. మొదట ఈ అమ్మవారిని విగ్రహాన్ని జాలారుపేటలో నెలకొల్పి పూజించారు. ఆ తర్వాత కొంతకాలానికి విగ్రహాన్ని పెద్ద వాల్టర్లోని కరకచెట్టు కింద విగ్రహము ప్రతిష్ఠించబడింది. అప్పటి నుండి కరకచెట్టు పోలమాంబ అమ్మవారిగా పేరు పడింది. దుర్గాదేవి అవతారంగా పోలమాంబ అమ్మవారి భక్తులు భావిస్తారు. ఇది ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు పోలమాంబ అమ్మవారి ఆరాధ్య దైవంగా భావిస్తారు. విశాఖపట్నం నగర తీరాన కొందరు దేవతలు కొలువై ఉన్నారు. వీరిలో ఎరుకుమాంబ, శ్యామలాంబ, పోలమాంబ, కుంచుమాంబ, ముత్తిమాంబ, నోకాలమ్మ, ఇర్నిమాంబ, ముత్తిమాంబ, నీలమ్మ పేర్లతో ఉండే గ్రామ దేవతలందరూ విశాఖపట్నానికి కంటికి రెప్పలా కాపాడుతున్నారని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ గ్రామ దేవతల్లో ఒకరికి ఒక్కొక్క ప్రత్యేకత చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ సమీపంలో వాల్టేర్ శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ విశిష్టత, ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందాం. గతంలో అమ్మవారిని జీడిపళ్ళు అమ్మవారు అని పిలిచేవారు. ఎందుకంటే పండగ జరుపుకునే సమయంలో ఈ అమ్మవారి గుడిపై జీడిపళ్ళు విసిరేవారట. గర్భాలయంలో కొలువుదీరిన అమ్మవారి శిరస్సుపై సర్పము, చేతిలో ఖడ్గము, కుంకుమ భరిణి, నిమ్మకాయల దండ అలంకరణతో మనకు దర్శనమిస్తారు. జ్ఞానము, ఐశ్వర్యము, శక్తిని మూడింటిని ఏకకాలంలో ప్రసాదించే అమ్మవారే పోలమాంబ అని స్థానికులు నమ్ముతారు. ఈ అమ్మవారు పొలాల్ని రక్షించే దైవంగా భావిస్తారు. అధిక పంటల్లో రావడము ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని గట్టిగా నమ్ముతారు. అందుకే ఈ అమ్మవారికి శ్రీ పోలమాంబ అని పేరు వచ్చింది. శ్రీ పోలమాంబ అమ్మవారి అక్కడ కొలువు తీరడం వెనుక శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అమ్మవారిని జీడిపళ్ళు అమ్మవారు, సర్పదేవత, సముద్ర దేవత పేర్లతోనూ పిలుస్తారు. ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలకు, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల వారికి ఈ అమ్మవారే ఆరాధ్య దైవము. పిలిస్తే పలికే దైవంగా, తమ ఇంటి ఇలవేల్పుగా, సముద్ర దేవతగా, సర్ప దేవతగా, సస్య దేవతగా భక్తులు కొలుస్తారు. ప్రతి మంగళవారము, శుక్రవారాల్లో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు తరలి వస్తారు. ప్రతి సంవత్సరము ఉగాది శ్రావణ మాసములో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు కూడా జరుగుతాయి.
ఏమ్మా బాగున్నావా? రావాలి రావాలి. ప్రశ్న పెట్టుకుంటే ప్రశ్న మీరు ఉంటారా? ఎక్కడ దుర్గాదేవిలోని ప్రకృతి రక్షణ తత్వానికి పోలమాంబ ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే ఈ అమ్మవారిని సిరులు తల్లిగా, పంటల తల్లిగా వివిధ రూపాల్లో భక్తులు ఆరాధిస్తారు. ఈ అమ్మవారు సుమారు 900 సంవత్సరాల క్రితము విశాఖ సాగర తీరములో జాలర్లకు అమ్మవారిని విగ్రహము దొరికినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ విగ్రహాన్ని తమ గ్రామాల్లో ప్రతిష్ఠించి కొలుస్తుండగా ఒకరోజు జాలర్లకు అమ్మవారు కలలో కనిపించి తనను పెద్ద వాల్టేరులో ఉన్న మద్ది వంశీయులకు అప్పగించాలని ఆదేశించిందంట. దీంతో వారు వెళ్ళి అక్కడ అప్పగించారు. ఆ తర్వాత మద్ది వంశం వారికి కూడా కలలో కనిపించి తనను పెద్ద వాల్టేరులో కరక చెట్టు కింద ప్రతిష్ఠించమని ఆదేశించగా వారు అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించి పోలమాంబ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అప్పటి నుంచి ఈ అమ్మవారిని కరక చెట్టు పోలమాంబ అని పిలుస్తున్నారు.
ముడుపులు మొక్కుబలు ఉంటుల్లో సమర్పించుకొని ఎవరి చేతికి తిరుగుతూ అమ్మవారిని చదవండి. అన్నదానానికి విరాళం ఇచ్చిన దాతలు గృహదానం, భూదానం, సువర్ణదానం, వరిదానం, అన్నదానం మహా గొప్పదానం అండి. దర్శనాలైన రావాలి, దర్శనాలైన త్వరగా రావాలి. దర్శనాలు కానుకలు ముడుపులు మొక్కుబలు ఉంటుల్లో సమర్పించుకోవాలి. అమ్మా చూడాలి, అక్కడ గుళ్ళు గారు చూడండి, ఆవుగారు పెరుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.